నా పేరు అగ్నిహోత్రం ఆత్రేయ బాబు. నేను ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్యకి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. వాస్తవంగా అర్చకులకి దేవాలయాలకి ఎన్నికలకి సంబంధం లేని విషయం అయినప్పటికీ కూడా గత కొన్ని దశాబ్దాలుగా దేవాలయాల అర్చకుల భవితవ్యాన్ని రాజకీయ పార్టీలే నిర్ణయిస్తున్నాయి. 1987 సంవత్సరంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం దేవాలయాల మీద రాక్షసమైనటువంటి దేవాదాయ చట్టం చల్లా కొండయ్య కమిషన్ సిఫార్సుల మేరకు దేవాదాయ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ సిఫార్సుల వల్ల అర్చకులు వారి యొక్క వంశపరంపర హక్కుల్ని కోల్పోవడమే కాకుండా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఈనాముల మీద హక్కులను కూడా కోల్పోవడం జరిగింది. దక్షిణలను నిషేధించారు, సేవా టికెట్లలో షేర్లను నిషేధించారు, అర్చకులకు బదిలీలు తీసుకొచ్చారు, అర్చకుల్ని ధర్మకర్తలు తొలగించేటటువంటి ఏర్పాటు చేశారు. అన్ని రకాలుగా కూడా అర్చకుల యొక్క ఆత్మ గౌరవానికి చాలా పెద్ద దెబ్బ తగిలింది. అది అంతటికీ కూడా ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ చట్టాన్ని మార్చండి అని చెప్పి పోరాటం చేస్తే ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ కూడా అతిగతి లేనటువంటి పరిస్థితి. గౌరవ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అర్చక సమాఖ్య విజ్ఞప్తి మేరకు ఆ చట్టాన్ని సవరించడం జరిగింది. ఆ చట్టంలో ఉన్నటువంటి రాక్షసమైనటువంటి కొన్ని నిబంధనల్ని రాజశేఖర రెడ్డి గారు సవరించి అర్చక లోకానికి ఎనలేనటువంటి మేలు చేసినటువంటి విషయం వాస్తవమైనటువంటి విషయం. తదనంతరం దాన్ని అమలు జరిపినటువంటి పరిస్థితి లేదు. తదనంతరం వచ్చినటువంటి ప్రభుత్వాలు దాన్ని నిర్లక్ష్యం చేసి ఆ సవరణను కూడా పట్టించుకోకుండా యథారీతిగా అర్చకులను ఇబ్బందులు పాలు చేయడం అనేది జరిగింది. అయితే తదనంతర కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ వంశపరంపర హక్కులకు సంబంధించినటువంటి జీవో 439 అనేటువంటిది జారీ చేయడం జరిగింది. ఆ జీవో ప్రకారం 43 రిజిస్టర్లో అర్చకుల యొక్క పేర్లు, వారి పిల్లల యొక్క పేర్లు కూడా ఎక్కించడానికి వీలుగా మరి సర్క్యులర్స్ను కూడా ఇవ్వడం జరిగింది. ఆ రకంగా అర్చకుల యొక్క ఆత్మ గౌరవం అనేది కాపాడబడింది. అర్చకుల యొక్క ఈనాములు యథాతథంగా ఉండటానికి వీలు కల్పించబడింది. అట్లాగే అర్చకుల యొక్క సంక్షేమ నిధికి సంబంధించినటువంటి అన్ని చర్యలు కూడా సక్రమంగా అమలు జరపడానికి కావాల్సినవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అట్లా తదనంతర కాలంలో అర్చకులకు కావాల్సినటువంటి ఇళ్ల స్థలాలు, ఇళ్ళు ఇవ్వడానికి కూడా పూనుకోవడం జరిగింది. ఇదొకటే కాదు, ఆలయ వ్యవస్థకి సంబంధించి మరి శ్రీవాణి నిధి కింద 10 లక్షల రూపాయలు ఇచ్చేటటువంటి నిధి కింద 10,000 దేవాలయాలని జగన్మోహన్ రెడ్డి గారు నూతనంగా నిర్మించడం, పునర్నిర్మించడం జరిగింది. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో పుష్కరాల్లో విజయవాడలో తొలగించినటువంటి దేవాలయాలను కూడా పునరుద్ధరించి 20 దేవాలయాల పైచలకు కూడా పునరుద్ధరించడం జరిగింది. ఈ విధంగా హిందూ దేవాలయ వ్యవస్థకి మరి జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేశారు. అదొకటే కాదు, దేవాలయాల యొక్క ఆస్తుల్ని అంత క్రితం ఇష్టారాజ్యంగా ప్రభుత్వాలు ఇళ్ల స్థలాల కోసం, ప్రజావసరాల కోసం సేకరించి దానికి నష్టపరిహారం కూడా ఇవ్వనటువంటి పరిస్థితులు సాగుతున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరి దేవాలయాల యొక్క భూములు కానీ, అర్చకుల యొక్క సర్వీస్ భూములు కానీ అసలు భూసేకరణ చేయొద్దు అని చెప్పేసి ఒక జీవో తీసుకొచ్చి ఆ భూములన్నింటినీ కూడా కాపాడడం జరిగింది. అట్లాగే హిందూ ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేసి ధార్మిక పరిషత్తులో 2 అర్చక ప్రతినిధులకి స్థానం కల్పించడం జరిగింది. అట్లాగే అర్చక ట్రైనింగ్ అకాడమీ అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. హిందూ దేవాలయాలకి ఏ రకమైనటువంటి నష్టం కూడా వాటిల్లకుండా అర్చకుల యొక్క అస్తిత్వాన్ని, ఉనికిని కాపాడడం, ఆత్మగౌరవాన్ని కాపాడడం, అర్చకుల మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా చేసేటటువంటి చర్యలను కూడా తీసుకోవడం జరిగింది. అంతేకాదు అర్చకుల యొక్క భృతిని మెరుగుపరచడం కోసం జీవో తీసుకొచ్చి 15,625 రూపాయల జీతాన్ని కనీసంగా ఇవ్వాలి అనేటటువంటి దాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అదే కాదు, అసలు దీప నైవేద్యాలకు నోచుకోనటువంటి దేవాలయాలకి దరిదాపు 5,600 దేవాలయాలకి DDNS పథకం కింద నిధులు మంజూరు చేయడం జరిగింది. అట్లాగే ఇప్పుడు మరల మేనిఫెస్టోలో దేవాలయాలకు కావాల్సినటువంటి ఒక నిధిని ఏర్పాటు చేసి ఆ నిధి ద్వారా అందరికీ కూడా మేలు చేయాలనేటువంటి
సత్సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు పురోగమిస్తున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు, జెండాలు, పార్టీలతో నిమిత్తం లేకపోయినా మన మేలు కోరి చేస్తున్నటువంటి చర్యలన్నింటినీ కూడా మనం పరిగణనలోకి తీసుకుని ఎవరైతే మనకి మేలు చేశారో వాళ్ళకి తిరిగి ప్రత్యుపకారం చేయడం అనేది తప్పు అని చెప్పి నేను భావించడం లేదు. కృతజ్ఞతతో మళ్ళీ వాళ్ళని మనం గెలిపించడం అనేటటువంటిది మన విద్యుక్త ధర్మం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఆ విధంగా ఎవరైతే దేవాలయ వ్యవస్థని కంటికి రెప్పలా కాపాడతారో వాళ్ళనే అధికారంలోకి వచ్చే విధంగా అర్చకులు, ధర్మకర్తలు, దేవాలయాల సిబ్బంది అందరూ కూడా పనిచేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.